కూడా మోగించారు. తర్వాత ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ అన్ని నగరాల్లో కూడా బ్లాక్అవుట్ చేశారు. పౌరులపై కాల్పులు జరుపుతున్నటువంటి పాక్ రేంజర్లు అక్కడ సరిహద్దు దగ్గర పౌరులపైన కాల్పులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. జమ్మూతో సహా పఠాన్కోట్, అదేవిధంగా ఉదంపూర్ లో పాక్ దాడులు జరుగుతున్నట్లుగా ఇప్పుడు మనకు అందుతున్నట్టు సమాచారం. దీంతో పాటు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు ఈ కాల్పులకు తెగబడుతున్నారు. పలు చోట్ల భారీగా దాడులు జరుగుతున్నటువంటి శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. అక్నూర్ సెక్టార్ లో ఈ యొక్క సైరన్లు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ప్రజలు బయటకు రావద్దు, ఇళ్లలోనే ఉండాలని భద్రతా దళాలైతే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ జమ్మూ కుష్వారా అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలిపేశారు. జమ్మూలో దాడి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఈ దాడులకి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అన్నది ప్రస్తుతం భారత అధికారులు చెప్తున్నమాట. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో అయితే హై అలర్ట్ విధించారు. ఈ యొక్క ఉద్రిక్తలో చోటు చేసుకున్న లష్కర్ మిగతా ఉగ్రవాద సంస్థలు అవుతున్నాయి. అవన్నీ కూడా భారత భద్రతా దళాలపైన ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు కూడా ముందుగానే అంచనా వేస్తూ వాళ్ళ అంచనాలు అయితే ఇప్పుడు నిజంగానే అనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ హై అలర్ట్ ప్రకటించినటువంటి భద్రతా దళాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా హై అలర్ట్ విధించారు. అందరూ కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే సివిల్ డిఫెన్స్ డ్రిల్ లో చేశారో ఆ సివిల్ డిఫెన్స్ డ్రిల్ కు సంబంధించినటువంటి వాటన్నిటిని ఆ ప్రోటోకాల్ ని పాటించాలని కూడా అందరికీ ఈ యొక్క సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతానికి విదేశాంగ శాఖ ఈ బ్లాక్అవుట్ చేసిన ప్రాంతాల్లో కానీ లేకపోతే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సివిలియన్స్ పౌరులు ప్రజల్ని కానీ సురక్షిత ప్రాంతాలకి ఏమైనా తరలించే అవకాశం ఉందా? ఖచ్చితంగా విజయ్ చంద్రిక, ఇటువంటి సురక్షిత ప్రాంతాలకి తరలించే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఏం చేయాలని కూడా వాళ్ళకి ముందుగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అంటే దీనికి పెద్ద ఎస్టాబ్లిష్ అంటే ఒక వ్యవస్థ పెద్దగా ఉందనే చెప్పొచ్చు. అంటే ఏ విధంగా దాడులు జరిగినప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలి, తర్వాత వాళ్ళని అక్కడ వాళ్ళకి ఏ ఏర్పాట్లు చేయాలి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు, తర్వాత బిస్కెట్లు, అవన్నీ కూడా వేడి పాలు ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసి ఉంచుతారు. అవన్నీ సహాయక శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఆ శిబిరాల్లోనే ఇవన్నీ కూడా ఉంచుతారు. అది పక్కా వ్యవస్థ అయితే దానికి ఏర్పాటు చేసినట్లుగానే మనకు రక్షణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం విజయ చంద్రిక, పాక్ F-16 ఫైటర్ ని జెట్ ని భారత బలగాలు కూల్చేశాయి. తర్వాత 2 JF-17 యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం కూల్చేసింది. జమ్మూ యూనివర్సిటీ దగ్గర ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాక్ డ్రోన్లని భారత బలగాలు కూల్చేశాయి. పెద్ద నష్టం జరగలేదు. పాక్ దాడులను అయితే సమర్థవంతంగా భారత ఆర్మీ తిప్పికొట్టినట్లుగా అధికారులు కొద్దిసేపు క్రితమే ప్రకటన చేశారు. రాజస్థాన్ జైసల్మీర్ లో కూడా పాక్ డ్రోన్లని భారత సైన్యం అటువైపు నుంచి కూడా దాడులు జరిగాయి. సాంబా సెక్టర్ లో కూడా దాడులకి తెగబడింది పాకిస్తాన్. సో వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంది. సో మొత్తానికైతే ఇవి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్నటువంటి కీలక సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమెరికా సెక్రటరీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఫోన్ చేసి ఈ యొక్క పాక్ దుశ్చర్యను ఆయన ఖండించినట్లు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ ఏదైతే షెల్లింగ్ జరుగుతుందో దానికి సంబంధించి మార్క్ రూబియో, అమెరికా సంబంధించినటువంటి మార్క్ రూబియో విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసి అక్కడ